ఈసారి చారుక బర్త్‌డే సెలబ్రేషన్స్ మాత్రం సూపర్ అంటే సూపర్‌గా జరిగినాయి. అసలు మేము అనుకోలేదేంటి అని అనుకుంటున్నారా? నెక్స్ట్ మంత్ మా సెకండ్ పాప అన్నప్రాసన ఉంది. ఇప్పుడెందుకులే ఖర్చులు నెక్స్ట్ మంత్ చేసుకుందాంలే అన్నప్రాసన బర్త్‌డే సింపుల్‌గా చేసేద్దాం అనుకున్నాం. సింపుల్‌గా అనుకున్నట్టే కొంచెం బాగానే చేసేసాం. చారుక ఆనందానికైతే మరి అంతు లేదు. అందరినీ వచ్చిన పిల్లల్ని మా రిలేటివ్స్‌ని అందరూ చూసి చాలా సంతోషపడిపోతుంది. తను సంతోషం చూసి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. పిల్లల ఆనందమే కదా మనకి కావాలి. మనకి ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా వాళ్ళు సంతోషంగా ఉంటే అవన్నీ మనకు అసలు గుర్తురావు. పిలిచిన పిల్లలైతే అందరూ వచ్చేసారు. క్యాప్సు, కేకు, విజిల్స్ అన్నీ తీసుకొచ్చాం. మాకైతే నా చిన్ననాటి జ్ఞాపకాలైతే బాగా గుర్తొస్తున్నాయి. నేను అంతే మా అమ్మ వాళ్ళని పీకి తినేవాడినంట. అమ్మ నాకు బర్త్‌డే కావాలి, కొత్త బట్టలు కావాలి అని చెప్పి. మా అమ్మ మా పాపని నేను తిట్టినప్పుడల్లా అదే అనిద్ది. నువ్వేం తక్కువేంటా, నీకన్నా మీ అమ్మాయే బెటర్ అని. నువ్వైతే వెళ్ళిన ప్రతిసారి ఎక్కడికెళ్ళినా గానీ అది కావాలి, ఇది కావాలని చెప్పి గోల చేసేది. మీ అమ్మాయి నీకన్నా కొంచెం పర్లేదని అంది. సర్లే అమ్మ అని చెప్పి మా పాపతో పాటు నేను చిన్నపిల్లోడిని అయిపోయాను. తన కేక్‌తో పాటు నేను తనతో పాటు కేక్ కట్ చేస్తున్నాను. ఒకళ్ళిద్దరైతే మా పాపకి డబ్బులు ఇస్తుంటే మా పాప అయితే నాకే ఇవ్వట్లేదు. నావి అంటుంది. మరి అన్నీ చేసింది నేనే కదా! అది కరెక్టేలే మా పాప చేస్తుంది. నేను అంతే. ఎవరైనా సరే డబ్బులు ఇస్తారని చెప్పి వాళ్ళ ఇంటికెళ్ళి మరి కేకు, చాక్లెట్‌లు ఇచ్చేవాడిని. వాళ్ళు ఇచ్చే డబ్బులు మాత్రం నేనే నా జేబులో పెట్టుకునేవాడిని. మా అమ్మకి గాని, మా డ్యాడీకి గాని అస్సలు ఇచ్చేవాడిని కాదు. ఏమనంటే నావి అనేవాడిని. చిన్నతనంలో మనకి అయేం గుర్తు ఉండవు. ఎందుకంటే అదొక ఆనందం. వాళ్ళు ఇచ్చే డబ్బులు మనం తీసుకోవడం. ఇలా అయితే మా పాప బర్త్‌డే మాత్రం చాలా అంటే చాలా జరిగింది. చిన్న పిల్లలు కూడా పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. ఆ విజిల్స్, ఆ టోపీస్ అవి పెట్టుకొని గోల గోల చేసి చాలా హ్యాపీగా సెలబ్రేషన్స్ అయితే బాగా జరిగినాయి. మా చిన్నపిల్ల అయితే అసలు భయపడిద్దేమో అనుకున్నాం అందరిని చూసి. తనకి అసలు ఏ భయం లేదు. వాళ్ళ అమ్మమ్మ సంకనెక్కి హాయిగా కూర్చుంది. ఇంకేముంది ఫైనల్‌గా చారుక బర్త్‌డే అయితే పూర్తి చేసాం. కేక్ కట్ చేసి పిల్లలకు మరి పెద్దలకి అందరికీ ఇచ్చాం. అందరూ కూడా మా అమ్మాయిని దీవించారు.